అభివృద్ధి పథంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. ఎప్పటినుంచో కోడూరు తోపు పచ్చదనానికి, ఆహ్లాదకర వాతావరణానికి కేరాఫ్గా ఉంటున్న ఈ ప్రాంతం ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద జాతీయ రహదారులకు పుట్టినిల్లు కాబోతోంది. దీంతో భవిష్యత్లో కోడూరు రూపురేఖలు మారనున్నాయి. కోడూరు 44వ జాతీయ రహదారి పక్కనే ఉండటంతో పాటు ఇప్పుడు ఈ గ్రామం మరో 2 అతిపెద్ద జాతీయ రహదారులకు ప్రారంభ నిలయంగా మారుతోంది. ఇక్కడ నుంచే రాష్ట్రంలో రెండో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ హైవే పురుడు పోసుకుంటోంది. అదే బాటలో 342 జాతీయ రహదారి కూడా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. ఈ 2 జాతీయ రహదారులు ఇక్కడ నుంచే ప్రారంభ కావడంతో ఈ ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధికి చిహ్నంగా మారుతుందనడంలో సందేహం లేదు. 544 ఈ జాతీయ రహదారి కూడా కొడికొండ చెక్పోస్ట్ నుంచే ప్రారంభం కావడంతో ఈ ప్రాంతం జాతీయ రహదారులకు పుట్టినిల్లుగా మారిందనే చెప్పవచ్చు. ఇదే 44వ జాతీయ రహదారి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోనే అతి పొడవైనది 44వ జాతీయ రహదారి. ఈ రహదారి కోడూరు మీదుగా వెళ్లడంతో మొదటి నుంచి రవాణా సౌకర్యం ఎంతో మెరుగ్గా ఉంటోంది. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఇక్కడ నుంచి అతి సునాయాసంగా వెళ్లేందుకు రవాణా సౌకర్యముంది. రాష్ట్రానికి సరిహద్దుగా కోడూరు ప్రాంతం ఉండటంతో ఈ రహదారి ఈ ప్రాంతవాసులకు వరమనే చెప్పవచ్చు. ఇదే గ్రీన్ఫీల్డ్ హైవే. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 44వ జాతీయ రహదారిలోని కోడూరు వద్ద ఈ 6 లేన్ల ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి ప్రారంభమై బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద NH16లో కలుస్తుంది. ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణం ఈ ప్రాంత భవిష్యత్తు అభివృద్ధికి నాంది అని చెప్పవచ్చు. 1400 కోట్ల రూపాయలతో ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. 518 కిలోమీటర్ల పొడవుతో ఈ రహదారి నిర్మాణం చేసుకుంటోంది. సాధారణంగా బెంగళూరు నుంచి విజయవాడకు ప్రయాణ సమయం 10 గంటల నుంచి 12 గంటలు పట్టేది. అయితే ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే కేవలం 5 నుంచి 6 గంటల ప్రయాణ సమయం పడుతుంది. దీంతో బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లేవారు ఈ రహదారి మీదుగానే ప్రయాణం చేస్తారు. ఇదే 342 జాతీయ రహదారి. 44వ జాతీయ రహదారిలోని కోడూరు వద్ద 342 జాతీయ రహదారి ప్రారంభమై ముదుగుబ్బ వద్ద ఉన్న 42వ జాతీయ రహదారిలో కలుస్తుంది. ప్రధానంగా ఈ రహదారి బెంగళూరు నుంచి ప్రశాంతి నిలయం పుట్టపర్తికి రాకపోకలకు ఎంతో సులభంగా ఉంటుంది. ఈ 342వ రహదారి కోడూరు నుంచి ముదుగుబ్బ వరకు 47 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో దేశ విదేశీయులు బెంగళూరు నుంచి పుట్టపర్తి వెళ్లేందుకు ఈ జాతీయ రహదారి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఇప్పటికే ఈ జాతీయ రహదారి 4 వరుసలుగా రూపుదిద్దుకుంటోంది. త్వరలో పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి రానుంది. చిలమత్తూరు మండలంలో జాతీయ రహదారుల విస్తరణ ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ బెంగళూరు నుంచి అమరావతి వరకు, విజయవాడ వరకు దాదాపుగా ఎక్స్ప్రెస్ 6 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం ప్రస్తుతం జరుగుతుంది. ఇదే కాకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళేటువంటి 44 NH44 ఈ రహదారి కూడా ఈ చిలమత్తూరు మండలం గుండా పోతుంది. అదేవిధంగా ఈ 544 మరియు 342 రహదారులు కూడా ఇప్పుడు శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఈ రహదారులన్నీ పూర్తి అయిపోతే చిలమత్తూరు మండలానికి ఒక మహర్దశ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పారిశ్రామికంగా కావచ్చు, తర్వాత వాణిజ్య పరంగా కావచ్చు అనేక వనరులు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ముందుగానే పారిశ్రామిక వారుగా ఈ జోన్ ని ప్రకటించారు, పారిశ్రామిక జోన్ గా. ఇవన్నీ దోహదం పడితే ఇక్కడ రవాణా వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ప్రజల యొక్క రవాణా వ్యవస్థ కానీ ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ప్రజలకు మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ యువత కూడా కొన్ని కంపెనీలు రావడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఈ రహదారులన్నీ కూడా ఇక్కడ మనకి పూర్తి కావస్తే ఇక్కడ ఆర్థికంగా, తర్వాత వచ్చి పారిశ్రామిక పరంగా, వాణిజ్య పరంగా, రవాణా పరంగా
అనేక రంగాలుగా ఈ చిలుమత్తూరు మండలం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రహదారులన్నీ కూడా ఈ చిలుమత్తూరు మండలము కోడూరు పరిసర ప్రాంతాల్లో వరకు పనులు సాగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మా గ్రామాలకు కూడా ముందు కూడా భవిష్యత్తులో మంచి ఒక మహర్దశ అనేటువంటిది పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీలైనంత తొందరగా ఈ రహదారుల నిర్మాణాన్ని పూర్తి అయ్యి యువతకు పారిశ్రామిక పరంగా యువతకు ఉద్యోగాలు అనేటువంటి వస్తాయి. గ్రామాలు కూడా అందుబాటులోకి మంచి అభివృద్ధి పథంలో నడుస్తాయి. ఇవన్నిటికీ కూడా మేము ఈ రహదారుల నిర్మాణం వల్ల గ్రామంలో ఉన్నటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఉపాధి అవకాశాలు అనేటువంటి మెరుగుపడతాయనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. 544వ జాతీయ రహదారి ఇదే. 44వ జాతీయ రహదారిలోని కోడికొండ చెక్పోస్ట్ నుంచి 544 ఈ 4 వరుసల జాతీయ రహదారి ప్రారంభమై కర్ణాటకలోని సిర వద్ద 48వ జాతీయ రహదారిలో కలుస్తుంది. ఈ రహదారి 119 కిలోమీటర్ల పొడవు ఉంది. దీంతో ఉత్తర కర్ణాటక ప్రాంతానికి ప్రయాణించే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కోడూరు ప్రాంతంలో 4 హైవేలు కలుస్తున్నాయి. NH44, గ్రీన్ఫీల్డ్ హైవే, కొడికొండ చెక్పోస్ట్ నుంచి సిరా వైపు. ఇది భవిష్యత్తులో కోడూరు ప్రాంతం అనేది ఈ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల ఎంతో అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో కూడా పరిశ్రమలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ ఒక ఐకాన్ గా నిలిచేపోతుంది. ఈ రహదారులు ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కోడూరు అనేది రాష్ట్ర రహదారులకి మధ్యలో ఉంది కాబట్టి బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇట్లా ఇక్కడి నుంచి అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే 6 లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశ అభివృద్ధిలో జాతీయ రహదారుల పాత్ర గొప్పదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 4 జాతీయ రహదారులు ఒకే చోటు నుంచి ప్రారంభమైతే ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు. కోడూరు కేంద్రంగా 4 జాతీయ రహదారులు ప్రారంభమై వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో కోడూరు ప్రాంతం భవిష్యత్ అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కోడూరు మీదుగా ఈ జాతీయ రహదారులు వెళ్లనుండటంతో రాష్ట్ర స్థాయిలో కోడూరు పేరు అందరికీ పరిచయంగా మారబోతోంది. త్వరలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కోడూరు ఐకాన్ ఆఫ్ ది నేషనల్ హైవేస్గా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. దాంతో ఈ ప్రాంతం త్వరితగతిన ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతుందనడంలో అతిశయోక్తి లేదు. చిలుమత్తూరు మండలాన్ని పారిశ్రామిక హబ్గా ప్రభుత్వం ప్రకటించింది. భూసేకరణ జరుగుతోంది. పారిశ్రామిక వాడగా మార్చడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ తరుణంలో ఈ జాతీయ రహదారుల పుట్టినిల్లు కోడూరు రూపురేఖలు మారడం ఖాయం కదా.